Yeah, from today onwards, is starting actual domain related training. First of all, welcome to the Code Begin. And today we start with the Java. Okay. సో టెక్నికల్గా మనం డిస్కస్ చేసుకున్న జస్ట్ ఒక జావా గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది తీసుకుందాం. ఓకే, సో మీ అందరికీ తెలిసిందే వాట్ ఈజ్ జావా. జావా ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం చెప్పుకుంటాం. Programming language. Okay, the programming language. So Java is the programming language. So of course, object-oriented programming language. Okay. So before discussing what is object-oriented programming, just what is the programming language అనేది దానికోసం సింపుల్గా తెలుస్తుంది. సో నార్మల్గా ప్రోగ్రామ్ అంటే ఏంటి? టెక్నికల్ ప్రోగ్రామ్ కూడా నార్మల్గా మనం చెప్తాం కదా. ఏం చెప్తాం? జనరల్గా కూడా మనం యూస్ చేస్తాం. సో వాట్ ఇస్ యువర్ టుడేస్ ప్రోగ్రామ్? ఓకే, వాట్ ఇస్ ద ప్లాన్స్? ఇవన్నీ అడిగినప్పుడు మనం చెప్తాం. ఒక ఐఎమ్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి మనం చెప్తా ఉంటాం. ఓకే, సో ఈ థింగ్స్ చెప్పేటప్పుడు ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో మనం మాట్లాడతాం. ఓకే, సపోజ్ నేను ఏదైనా చెప్పాలంటే ఈరోజు నేను ఇక్కడికి వెళ్తాను, ఇది చేస్తాను, అక్కడికి వెళ్తాను, ఇది చేస్తాను అని చెప్పి చేస్తాను. లేదు, మనం ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమన్నా ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలి అని చెప్పి నేను ఒక వాళ్ళ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేయాలంటే సో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఓకే, నువ్వు ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఈ థింగ్స్ తీసుకుని రావాలి అని చెప్పి ఎట్లా చెప్తాను. మీరు చూస్తారు కదా మన మొదటి సినిమాలో వాట్ ఇస్ మై టుడే ప్రోగ్రామ్ అంటే మీరు ఈవినింగ్ మార్నింగ్ 11కి కొత్త అసిస్టెంట్ మేనేజర్ జాయినింగ్ ఉంది, తర్వాత మీరు బేగంపేటకి లంచ్కి వెళ్ళాలి, తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వాలంటే సో ద ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు కదా. సో ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇక్కడికి రావాలి అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఉంచుతారు. సో అది కమ్యూనికేషన్ ఎలా చేస్తారు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం కమ్యూనికేట్ చేస్తాం. సో ఇదేంటంటే జనరల్గా ఒక పర్సన్ చేయాల్సిన యాక్షన్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, సపోజ్ ఒక ప్రోగ్రాంలో ఏంటంటే ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తున్నాం పర్సన్కి? ఆ పర్సన్కి అర్థమయ్యే భాషలో మనం వాళ్ళకి చెప్తున్నాం. మీరు ఇది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడికి వెళ్ళి చేయాలి అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తాం. బేస్డ్ ఆన్ దట్ హీ విల్ పెర్ఫార్మ్ సమ్ యాక్షన్స్. ఓకే, సో ఆ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం ఒక ప్రోగ్రామ్ అనుకుంటాం జనరల్గా మనం మాట్లాడు. బట్ ఇక్కడ మనం మాట్లాడేది ఇలా హ్యూమన్స్తో హ్యూమన్ మాట్లాడుకుంటున్నాం. హ్యూమన్ టు హ్యూమన్ అండర్స్టాండింగ్ సంబంధానికి మనకి నార్మల్ లాంగ్వేజ్ సరిపోతుంది. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో, వాట్ ఎవర్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, సో తెలుగు వచ్చిన రాని వారితో కూడా తెలుగులో మాట్లాడాలంటే కూడా సంథింగ్ ఒక మధ్యలో ఒక మీడియేటర్ లేదంటే సంథింగ్ ఏదో ప్రాసెస్ చేస్తాం. అది కూడా మనం ఇంక్లూడ్ చేసి మనం తర్వాత ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. బట్ వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడితే ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో మనం మాట్లాడేస్తాం. ఇది చేయాలి చేయండి మనం చెప్పేస్తాం. బట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఒక సిస్టంతో. ఓకే, నార్మల్గా మనుషులతో ఒక సిస్టంతో మాట్లాడి సమ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయించాలి మనం. ఓకే, నార్మల్గా మనం హ్యూమన్ టు హ్యూమన్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి వాళ్ళు మనం కమ్యూనికేట్ అయ్యే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మనం ఒకటి చూస్ చేసుకున్నాం, తెలుగు, ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ నో. సో బట్ ఇక్కడ మనం ద సిస్టంతో ఒక మిషన్తో మనం సమ్ యాక్షన్స్ అనేది పెర్ఫామ్ చేపిస్తాం. ఓకే, అలాగా చేయడానికి మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఇలాంటి ఒక మిషన్తో కమ్యూనికేట్ అవ్వడానికి సిస్టంతో సమ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజే ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ అనేది దేనికి? ద లాంగ్వేజ్ ఫర్ ద కమ్యూనికేషన్. ద నార్మల్ లాంగ్వేజెస్ దేనికి? మనకి నార్మల్గా హ్యూమన్స్ కమ్యూనికేట్ అవ్వడం. బట్ జావా దేనికంటే సిస్టంతో మాట్లాడడానికి. ఓకే, సో ఒక సిస్టంతో మాట్లాడడానికి మనకి ఒక డిజైన్ చేయబడిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద ప్రోగ్రామింగ్ అంటే ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రోగ్రామ్ అంటాం. ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అది సిస్టమ్ అనేది సమ్ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేసి మనకి రిజల్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం సిస్టమ్తో మాట్లాడదాం.
ఓకే. సో సిస్టమ్‌తో మాట్లాడమన్నారు కదా అని జావా అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు కదా అని చెప్పి ఇంగ్లీష్‌లో ఏబీసీడీలు ఉన్నట్టు జావాలో కొత్తగా ఆల్ఫాబెట్స్ ఏమి వాళ్ళేమి మనకేమి ఇంట్రడ్యూస్ చేయలేదు. నార్మల్‌గా ఇంగ్లీష్‌లోనే మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. యాజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ అయినా అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్‌లోనే మనకి ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డిజైన్ చేసి ఇచ్చారు. ఓకే. అందులో నెంబర్స్ కానీ సింబల్స్ కానీ జావాలో కొత్తగా డిజైన్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఏం లేవు. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది వాటినే ఈ లాంగ్వేజ్లో మనం యూస్ చేసుకుంటాం. అంటే ప్రతి లాంగ్వేజ్ సపోజ్ తెలుగు చూసుకుంటే అలాని ఐ మీన్ ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ఐ మీన్ ఆల్ఫాబెట్స్ అలా జావాలో క్యారెక్టర్స్ ఏం లేవు, ఉన్నాయి కొత్తగా మనం ఏం కనిపెట్టలేదు. A to Z 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఈవెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కొత్త ఆల్ఫాబెట్ మనం కనిపెట్టడానికి ఏం లేదు, ఆల్రెడీ ఉన్నాయి వాడుకోవడం. సో అలాగే జావా కూడా ఇంగ్లీష్లోనే అందరికీ తెలిసిన మనకి యూనివర్సల్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్లోనే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. బట్ మీరు అడగచ్చు ఏంటి మనకి నార్మల్ ఇంగ్లీష్లో ఉంటే అది సిస్టమ్ ఎలా అర్థమవుతుందంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చెప్తుందంటే మీరు మీకు వచ్చిన భాషలోనే మీ ప్రోగ్రామ్ రాయండి. ఓకే. మీకు ఏ భాషలో అయితే వచ్చో ఆ భాషలోనే ఇది ప్రోగ్రామ్ రాయమంటుంది సిస్టంలో. ఓకే. మీరు రాసేస్తారు ప్రోగ్రామ్. ఓకే. ఈ ప్రోగ్రామ్ మీరు రాసిన నార్మల్ ఇంగ్లీష్లో ఉంటుంది, అది మీకు మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి ఎగ్జాంపుల్కి వెళ్ళి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఇది ఒక ప్రోగ్రామ్ అంట. మీకు వచ్చిన భాషలోనే మీకు తెలిసిన లాంగ్వేజ్లోనే ఉంటుంది ప్రోగ్రామింగ్ అంతా కూడా. ఇంగ్లీష్లోనే రాయండి, నెంబర్స్ వాడితే నెంబర్స్ వాడండి, సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేస్తే యూస్ చేయండి. వాట్ ఆర్ ద స్పెషల్ క్యారెక్టర్స్, వాట్ ఆర్ ద ఆపరేటర్స్ మనకి ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి కూడా మనం చెప్పుకుందాం. సో బిఫోర్ దట్ ఒక ఓవర్వ్యూగా మనం సమ్ ఏదైతే యూస్ చేస్తున్నా అవి యూస్ చేసి మీరు ప్రోగ్రామ్ రాయండి. ఓకే. మీరు రాసిన ఈ ప్రోగ్రామ్కి ఈ సిస్టమ్కి అర్థమయ్యేలాగా నేను చెప్పుకుంటా అంటుంది జావా. అర్థమైందా? ద సిస్టమ్కి వచ్చిన భాష ఏంటి? హ్మ్? ఇంక మీరు చెప్పడం లేదు కదా. సో బైనరీ. ఓకే. ద బైనరీ లాంగ్వేజ్ దానికి అర్థమవుతుంది. ఓకే. సో ఆ బైనరీ లాంగ్వేజ్లో నేను చెప్తా మీకు వచ్చిన మీ భాషలోనే మీరు ప్రోగ్రామ్ రాయండి. సిస్టమ్కి అర్థమయ్యే భాషలో నేను చెప్పుకుంటా, రెస్పాన్సిబిలిటీ నాది, మీరేం హెడేక్ తీసుకోకండి. సిస్టమ్కి అర్థమయ్యేలాగా మీరు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుని మీరేం ప్రోగ్రామ్ రాయక్కర్లేదు. మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే మీరు ప్రోగ్రామ్ రాయండి. నేను సిస్టమ్ అర్థమయ్యేలా నేను చెప్పే రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పి మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తుంది. సో అందుకని మనం కొత్తగా ఏమి స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి యూస్ చేసి మనం జావా ప్రోగ్రామింగ్ ఏమి రాయక. సో బట్ ఈ జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఓకే, ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి నచ్చినట్టుగా లాంగ్వేజ్ యూజ్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చింది, కానీ నచ్చినట్టుగా వర్డ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎలా పెడితే అలా యూజ్ చేసే ప్రొవిజన్ లేవని. ఓకే. సో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అండ్ సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ అనేవి మనకి కొన్ని డిజైన్ చేసి ఇచ్చారు జావా. ఓకే. జావాలో మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే, ఓకే, జావాలో మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మీరు కొత్తగా ఏమీ కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా సరే జావా లాంగ్వేజ్లో ప్రతి దానికి ఒక కాన్సెప్ట్, దానికి ఒక ప్రొవిజన్ ప్రొవైడ్ చేసి ఇచ్చారు. మీరు ఒక కంటెంట్ అనేది కన్సోల్లో డిస్ప్లే చేయాలా, ఇది యూజ్ చేయి. క్లాస్ క్రియేట్ చేయాలా, ఇలా క్రియేట్ చేయి. ఒక కండిషన్ పెట్టాలా, ఇలా క్రియేట్ చేయి. ఒక లూప్ రాయాలా, ఇలా రాయి. ఒక కండిషన్ పెట్టాలా, ఇలా రాయి. లేదంటే ఒక మెథడ్ క్రియేట్ చేయాలా, ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలా, అవన్నీ కూడా జావాలో ఇచ్చేసారు. ఓకే. ఒక ప్రోగ్రామ్ రాయడం అంటే మీరు ఏదో కొత్తగా కనిపెట్టేసి ఏం లేదు. దానిని మీరు ఏంటంటే మీ యొక్క వేలో కస్టమైజ్ చేసుకుని ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు ఏ ప్రోగ్రామ్ అయినా దాని రిలేటెడ్గా ఆ కాన్సెప్ట్ని వాడతారు అంతే. మీరు ఇక్కడ కొత్తగా కనిపెట్టేసేది ఏమీ లేదు. జావాలో అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేసేసారు. జస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ రాయాలంటే జావాలో ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, ఓకే, ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఈ ప్రోగ్రామ్ని రాయాలి అనేది వరకు మీరు తెలుసుకుంటారు అంతే. ఓకే. జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు కొత్తగా కనిపెట్టేసి నేర్చేసుకోవాల్సింది ఏం లేదు. అన్నీ జావాలో ఉన్నాయి, అవి యూజ్ చేసి మటుకి మనం ప్రోగ్రామ్ రాస్తాం. లైక్ మీరు ఇంగ్లీష్లో ఒక వర్డ్ రాయాలంటే ఏం చేస్తారు, ఆ 26 ఆల్ఫాబెట్స్ ఉన్న క్యారెక్టర్స్ నుంచి కదా అన్ని తీసుకుని ఒక వర్డ్ రాస్తారు. కొత్తది 27th ఆల్ఫాబెట్ కనిపెడతానంటారా? లేదు, అట్లా లేదు, అట్లా చేయక్కర్లేదు.
ఓకే, ఆ 26 ఇప్పుడు ఏంటంటే 26 వర్డ్స్ నేర్చుకోండి, మీన్స్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోండి. ఆల్ఫాబెట్స్ యొక్క ప్రతి ఆల్ఫాబెట్ ఎలా ప్రొనౌన్స్ చేస్తారో తెలిసి దాన్ని బట్టి వర్డ్ అండ్ తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్, తర్వాత పారాగ్రాఫ్, ద పేజెస్, ఒక బుక్ మీరు రాయొచ్చు. కొత్తగా మీరేం కనిపెట్టారు, ఆల్రెడీ ఉన్నాయే మీరు యూజ్ చేసుకుని మీరు ప్రోగ్రామ్ రాస్తారు. ఆల్రెడీ ఉన్న థింగ్స్ని మీరు యూజ్ చేస్తారు అనమాట. ఓకే, దట్ ఈస్ ఫర్ ద క్లియర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పాను, కొన్ని మనకి సింటాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ సింటాక్సెస్ ఏంటి, ఈ సిమాంటిక్స్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ మళ్ళీ మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనం జావా ఇస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకుందాం. ఓకే, అసలు ప్రోగ్రామ్ అనేది ఏంటి, అసలు ప్రోగ్రామ్ రాసినప్పుడు అసలు సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వెళ్తాయి, ద ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న ఫ్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో ప్రోగ్రామ్ రాయాలంటే మన సిస్టంలో ఫస్ట్ జావా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, జావా ఇన్స్టాల్ అయి ఉండడం అంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఏ జేడికే. ఓకే, జేడికే అనేది సాఫ్ట్వేర్. మనం ప్రతి సిస్టంలో ఏదైనా సపోజ్ ఒక సాంగ్ ప్లే చేయాలన్నా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉండాలి కదా, ఏదైనా ఎడిట్ చేయాలన్నా అది ఎడిటింగ్ సంబంధించిన టూల్ ఉండాలి కదా. అలాగే జావాలో మనం జావా లాంగ్వేజ్ యూస్ చేసే ప్రోగ్రామ్ రాయాలంటే కూడా మన సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఆ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ వచ్చేసి జేడికే, దానికి సంబంధించిన వెర్షన్స్ ఉంటాయి. ఓకే, జావా అనేది ద వెర్షన్స్ 1 నుంచి 2 నుంచి అలా నౌ 23 సంథింగ్ ఉంది. బట్ మనం ఇక్కడ 17 అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో ఏంటి వెర్షన్స్ ఏంటి, ఈ వెర్షన్ యొక్క హిస్టరీ ఏంటి అనేది మనం బ్రీఫ్గా చెప్పుకుంటే ఏంటంటే ద వెర్షన్స్ అని ప్రతి సాఫ్ట్వేర్లోనూ ఉంటాయి. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సమ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద సాఫ్ట్వేర్. ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే సమ్ వెర్షన్ టు వెర్షన్ మీరు చూస్తారు, అప్గ్రేడ్ చేసుకుంటారు కదా, వాట్ ఆర్ ద ఫీచర్స్ న్యూలీ యాడెడ్. సో ఇక్కడ మీరు వెర్షన్ హిస్టరీ అనేది మీకు ఇస్తాను, కుదిరితే మీకు మెటీరియల్ ఇస్తాను, మీరు చూడొచ్చు. అంటే ఈ వెర్షన్లో ఏం ఫీచర్స్ యాడ్ చేసుకుంటా వెళ్ళారు, వాట్ ఆర్ ద థింగ్స్ వి న్యూలీ యాడెడ్. సో మోస్ట్లీ 7 వరకు కూడా మోస్ట్లీ మనం ఇప్పుడు నేర్చుకుని కూడా బేసిక్స్ 7 వరకు ఉంటాయి. తర్వాత జావా 8 వెర్షన్ నుంచి కూడా సమ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో యూస్ చేస్తున్న ఫీచర్స్ లైక్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ కానీ, ద లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ కానీ, స్ట్రీమ్ ఏపీఐ కానీ, ఇవన్నీ కూడా మనకి యూస్ చేస్తున్నారు ఇందులో. ఓకే, సో ఇలా డైరెక్ట్గా ఇది చెప్పుకునే కన్నా ముందు మనం జస్ట్ బేసిక్స్ అన్ని కవర్ చేసుకుందాం. ఓకే, బట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటుంది 17 అంతే. ఎందుకంటే మనం ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఒక లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ చెప్పుకోవాలన్నా సరే వెర్షన్ సపోర్ట్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ మన ప్రతి సిస్టంలో జేడీకి 17 అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. నేను 22 ఉంది, 20 ఉంది, 21 ఇన్స్టాల్ చేసుకున్నాను అన్న నో ఇష్యూ. బట్ ద మినిమం జేడీకే 17 అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా చేస్తామో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే నా సిస్టంలో జేడీకే అని ఉండాలి. జేడీకే ఇన్స్టాల్ చేసుకుని నేను జావాలో ప్రోగ్రామ్ అనేది రాస్తాను. ఓకే, జావాలో నేను ప్రోగ్రామ్ అనేది రాస్తాను. సో ఇలా జావాలో నేను ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఏ ఫైల్. ఓకే, క్రియేట్ చేసి ఆ ఫైల్ అనేది సమ్ నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ సమ్ ఏబిసి అనే నేమ్ ఇస్తాను. బట్ ద ఎక్స్టెన్షన్ షుడ్ బి ఏ డాట్ జావా. ఓకే, ఇది యాక్చువల్ ప్రోగ్రామ్ ఇందులో రాస్తాం. ఈ ప్రోగ్రామ్ ఏం రాస్తాం, ఎలా రాస్తాం అనే దానికోసం వెళ్దాం, డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు వాట్ ఆర్ ద థింగ్స్ ప్రీ రిక్వెజేషన్ మనం తెలుసుకోవాల్సినవి ఏంటో అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ద ఫైల్ అంటే జస్ట్ ఒక నోట్ ప్యాడ్లో ఒక న్యూ ఫైల్ తీసుకుంటారు, ఒక న్యూ టెక్స్ట్ ఫైల్ తీసుకుంటారు. ఆ టెక్స్ట్ ఫైల్ సమ్ నేమ్ ఇవ్వాలి. ఆ ఇచ్చే నేమ్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఏంటంటే జావాలో జావా ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే డాట్ జావా ఉంటుంది. ఓకే, డాట్ జావా ఎక్స్టెన్షన్తో మనం ఈ ఫైల్ అనేది సేవ్ చేయాలి. డాట్ జావాతోనే సేవ్ చేయాలి, వేరే దాంతో సేవ్ చేయలేమంటే నో. సో జావాలో రాసిన మన ప్రతి ప్రోగ్రామ్, మనం ప్రోగ్రామ్ రాసిన ఫైల్ని మనం డాట్ జావాలోనే సేవ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఎక్స్టెన్షన్తోనే మనం సేవ్ చేస్తాం. ఓకే, ఇలా మనం డాట్ జావాలో రాసే ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను. మనం ప్రోగ్రామ్ నేర్చుకునే ప్రతి నార్మల్ ఇంగ్లీష్ క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ CLASS క్లాస్, దానికి ఒక నేమ్, తర్వాత ఇవన్నీ కూడా మనకి నార్మల్ గానే ఉంటాయి. కొత్తగా మనం
థింగ్స్ ఏం క్రియేట్ చేయం. అంటే నార్మల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇందులో మనం రాసే ప్రోగ్రామ్ అంతా కూడా. ఓకే, రాసేస్తాం. ఓకే, ఒక డాట్ జావా ఫైల్ క్రియేట్ చేసేస్తాం. ఓకే, క్రియేట్ చేసి ఇందులో మనం ప్రోగ్రామ్ అనేది రాసామనుకోండి. ఇదే ప్రోగ్రామ్, వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. బాగుంది కదా. ఓకే, ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. జావాలో నువ్వు మిషన్కి అర్థమయ్యేలా ప్రోగ్రామ్ రాయక్కర్లేదు, కానీ సమ్ జావాలకు నొటేషన్స్ ఉన్నాయి అండ్ సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అయ్యే నువ్వు ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, మనకి రూల్స్ పెడతారు చాలా, బట్ అవి ఫాలో అవుతాం లేదో మనకు తెలియదు కదా. అంటే అలా చెక్ చేయడానికి రూల్స్ మనం ఫాలో అయ్యో లేదా, ప్రాపర్గా సింటాక్స్ ఫాలో అయ్యి మనం ప్రోగ్రామ్ రాసావా అనేది సిస్టమ్కి వెళ్ళే ముందే. ఓకే, సిస్టమ్కి మనం రాసిన ఈ ప్రోగ్రామ్ని, ఓకే, యాక్చువల్గా సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మన మీకు కూడా చేస్తుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వరకు వెళ్ళేటప్పటికల్లా అంటే ఈ యాక్షన్ పెర్ఫామ్ చెయ్యి అని చెప్పే ముందే మనం ఇక్కడ ఒక చిన్న కంపైలర్ని డిజైన్ చేస్తారు. ఓకే, ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే సింపుల్గా మనం రాసిన ఈ డాట్ జావా ఫైల్లో ఉన్న ఈ ప్రోగ్రామ్, ఏం ప్రోగ్రామ్ ఇది? జావా ప్రోగ్రామ్. బ్యూటిఫుల్ జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూద్దాం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు తెలుస్తుంది, ప్రోగ్రాంలోకి వెళ్ళేది తెలుస్తుంది. ఓకే, ఈ జావా ప్రోగ్రామ్, మీరు రాసిన జావా ప్రోగ్రామ్ ప్రాపర్గా మీరు అంటే ఉంటుంది, మీరు ఉంటుంది ట్రస్ట్. ఎస్ నేను రాసేసాను కదా, ప్రాపర్గా రాశాను కదా అంటే ఎగ్జామ్ పెడతారు, మీరు క్వశ్చన్ రాసేస్తారు. ఎస్ క్వశ్చన్ రాసిన తర్వాత మీరు మార్క్స్ ఇచ్చారు కదా, వాల్యుయేట్ చేస్తారు కదా ప్రాపర్గా చేస్తారా లేదు. అలానే మీరు రాసిన ప్రోగ్రామ్ అనేది ప్రాపర్గా రాసిన లేదో ఈ కంపైలర్ అని చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది ఇది? మీరు ప్రాపర్గా సింటాక్స్, ఏవైతే జావా ప్రోగ్రామ్ రాయాలంటే కొన్ని సింటాక్సెస్ ఉన్నాయో అవి ఫాలో అయ్యి మీరు ప్రోగ్రామ్ రాసారా లేదా అనేది కంపైలర్ చెక్ చేస్తుంది. దీనికి తెలుసు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా. జావాలో ఈ జేడీకి అనేది దీనికి చెప్పింది అనమాట క్లియర్గా ఈ కంపైలర్కి. బాబు ఇవి రూల్స్ నీకు తెలుసు కదా, ఈ ప్రోగ్రామ్ నీకు రాగానే ఇవన్నీ కూడా నేను కోడ్ చేసుకోబడిన రూల్స్ అన్నీ కూడా నీకు ఇస్తున్నాను, ఆ శక్తులన్నీ నీకు దారిపోస్తున్నాను. ఇవి యూజ్ చేసుకుని అవే ప్రాసెస్లో ఈ ప్రోగ్రామ్ రాసారో లేదో చెక్ చేయని చెప్తున్నాను. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే చెక్ చేసి ఎస్ ప్రోగ్రామర్ అనేవాడు ప్రాపర్గా సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ అన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్ రాస్తే ఎస్ పాస్ అని చెప్పేసి పాస్ చేస్తుంది, లేదంటే ద కంపైలేషన్. ఓకే, సో ఈ కంపైల్ ప్రాసెస్ ఏంటంటే, ఈ కంపైలేషన్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే, ఇది మీరు నార్మల్ లాంగ్వేజ్లో రాసిన ఈ ప్రోగ్రామ్ తీసుకుని సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ రూల్స్ చెక్ చేసి ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటే ఇది ఒక బైట్ కోడ్ ఫార్మెట్లో ఒక కొత్త ఫైల్ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా ఉండేది మన ప్రోగ్రామే, బట్ ద బైట్ ఫార్మేట్లో ఉంటుంది. అండ్ ఈ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఇచ్చింది ఏబిసి డాట్ క్లాస్. ఓకే, దీన్నే క్లాస్ ఫైల్ అండి. డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తారు ఎవరు? ద కంపైలర్ విల్ జనరేట్ ఏ డాట్ క్లాస్ ఫైల్. ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ అంతా కూడా వ్యాలిడ్, ద ప్రాసెస్ ఫాలో అయ్యి మనం రాసినప్పుడు మటుకి కంపైలర్ అనేది పాస్ చేస్తుంది. సో ఎస్ ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని టెస్ట్ కేసులు పాస్ అయిన టెస్ట్ కేసు ఇన్ ద సెన్స్ ద వ్యాలిడేషన్ ఇన్ ద సెన్స్ వాట్ ఆర్ ద సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రూల్స్ అన్ని కూడా ఫాలో అయ్యే మనం ప్రోగ్రామ్ రాసాము. ఎందుకంటే మన సిస్టమ్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కదా, సిస్టమ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి మనకి. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి రోబో సినిమాలో టీవీ పెట్టి పడేయాలంటే పెట్టి పడేస్తుంది అది. అట్లా కుదరదు, క్లియర్గా చెప్పాలి దానికి. ఆ క్లియర్గా చెప్పేటప్పుడు ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేదా, ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ జావా అనే సిస్టమ్ చెప్పాలంటే దీనికి అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ మనం ఏం ప్రోగ్రామ్ రాసాము, దానికి అన్ని ఏది ఇష్టం వచ్చినట్టుగా మనం రాసేస్తే దానికి అర్థం కాదు, జావాకి అర్థం కాదు. సో అందుకని జావాలో నువ్వు ఏది చేయాలైనా సరే, బాబు నువ్వు ఇది చేయాలనుకుంటున్నావా, ఇంకో జావాలో ఈ కాన్సెప్ట్ ఇది యూజ్ చేయి అని క్లియర్గా చెప్తుంది. అది యూజ్ చేసే మనం ప్రోగ్రామ్ రాయాలి, అలా యూజ్ చేసే ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, అవే మనకి సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ అని చెప్పుకున్నాం. ప్రతి దానికి సింటాక్స్ ఉంటుంది, అవి యూజ్ చేస్తాం. దేనికి ఇండివిజువల్ సింటాక్సెస్ అయినా మనం ప్రోగ్రాంలోకి వెళ్ళాక క్లియర్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏం టెన్షన్ పడకండి, ఏం పడట్లేదు, నేనే పడుతున్నాను అంటారు. ఓకే ఫైన్, కూల్. ఓకే, ఈ కంపైలర్ పని అయిపోయింది. సో
ఇలా మీరు రాసిన ఈ డాట్ జావా ఫైల్ ఉన్న ప్రోగ్రామ్ని కంపైలర్కి పంపించాలంటే నార్మల్ ప్రాసెస్ ఏంటంటే వీ హ్యావ్ టు కంపైలర్ని కాల్ చేయాలి. దానికి మనం యూజ్ చేసేది జావా సి, అంటే జావా కంపైలర్. ఓకే, జేడీకే అనేది మీ యొక్క సిస్టమ్లో ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు జేడీకే, జేఆర్ఈ, జేవిఎం ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అదంతా క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ మీకు టర్మ్స్ చెప్తున్నాను అంటే. ఓకే, జేడీకే జావా డెవలప్మెంట్ కిట్. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ కాదు, జేడీకే ఒక ఫుల్ ఫామ్ అనేది జావా డెవలప్మెంట్ కిట్. సో జేడీకే ఇస్ అ సాఫ్ట్వేర్ విచ్ హెల్ప్ యూ టు రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ జావా ప్రోగ్రామ్స్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, అంటే ఇది ఎందుకు క్లియర్గా చెప్తానంటే, అంటే చాలా మంది నేను అడుగుతాను క్లాస్ అయిన తర్వాత వాట్ ఈస్ జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ సార్. ఓకే, ఓకే, దెన్ మై క్వశ్చన్ ఈజ్ రాంగ్. ఓకే, దెన్ వాట్ ఈస్ జావా డెవలప్మెంట్ కిట్ అని నేనే క్లియర్గా, కొంచెం లేజీ ఫెయిల్యూర్ కదా, వాట్ ఈస్ జావా డెవలప్మెంట్ కిట్ అని అడగలేక వాట్ ఈస్ జేడీకే అని షార్ట్ ఫామ్లో అని అడిగాను అనమాట. సో నాది మిస్టేక్ అని చెప్పి మళ్ళీ కరెక్ట్ చేస్తే అఫ్ కోర్స్ అప్పుడు ఆన్సర్ అనేది వచ్చింది. సో జేడీకే ఇస్ ద ఫుల్ ఫామ్ జావా డెవలప్మెంట్ కిట్. బట్ అది ఏం చేస్తుంది, దేని యూజ్ చేస్తుందో మీకు జేడీకి ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్ ఆర్ థింగ్స్ ఇట్ విల్ బి గెట్ ఇన్స్టాల్ ఇన్ యువర్ సిస్టమ్ అని కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అప్పుడు మీకు జేడీకే అంటే ఏంటో, జేడీకేలు ఏమేమి ఉంటాయో అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, అంటే జావానే డెవలప్ చేయం, జావాని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాం కదా. ప్రోగ్రామ్స్ రాయాలంటే కూడా మనకి ఈ జావా డెవలప్మెంట్ కిట్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది. ఈ ఇన్స్టాల్ చేస్తే జేడీకి ఇన్స్టాల్ చేస్తే ఏమేమి వస్తాయో కూడా మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదే ఈ ఫ్లో అయిపోయిన తర్వాత. ఓకే, బ్యాక్ టు దిస్ ఫ్లో. సో మరి ఫస్ట్ మీరు డాట్ జావా ఫైల్ యూస్ చేసి డాట్ జావా ఫైల్లో ఒక ప్రోగ్రామ్ రాశారు. ఆ ప్రోగ్రామ్ని మీరు కంపైల్ చేస్తారు. కంపైల్ చేయాలంటే నార్మల్గా కంపైల్ చేయదు, మనం జావా సీని యూస్ చేస్తారు. ఎక్కడ యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అనేది మీకు ఒక ప్రోగ్రామ్ రాసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అందులో ఈ ఫ్లో అంతా కూడా మీకు కవర్ అవుతుంది. కంపైల్ చేయాలంటే ఎలా చేయాలి, ఓకే, ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాయాలి, ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎలా కంపైల్ చేస్తాము, సో కంపైల్ అయిన దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, 2 స్టేజెస్ ఉంటాయి ఇక్కడ. ద ఫస్ట్ అనేది మనం రాసిన ఒక ప్రోగ్రామ్, ఫస్ట్ ద కంపైలర్, ఫస్ట్ స్టేజ్ 1 పాస్. ఓకే, కంపైల్ అయిన తర్వాత ఏం చేస్తుంది, డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఈ డాట్ క్లాస్ ఫైల్ అంటే జస్ట్ ఏంటంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది డాట్ జావా ఫైల్ నుంచి డాట్ క్లాస్ ఫైల్లోకి వచ్చిందంటే, మళ్ళీ మనం రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఇది నథింగ్ బట్ రన్ చేయాలంటే, అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా సిస్టమ్కి వెళ్ళాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంటే తీసుకునేది జేవిఎం. ఓకే, వాట్ ఈస్ జేవిఎం అంటే మీకు చెప్పే ఆన్సర్ ఏంటంటే జావా వర్చువల్ మిషన్. ఓకే, జావా వర్చువల్ మిషన్, the full form, the JVM is the full form, a Java virtual mission. ఓకే, ద జావా వర్చువల్ మిషన్ అనేది చాలా థింగ్స్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ద జావా వర్చువల్ మిషన్ జేవిఎం, సో బికాస్ ఆఫ్ ద జేవిఎంఏ జావా అనేది స్టిల్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా మనకి నడుస్తుంది. ఓకే, సో వాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద జేవిఎం అనేది మీకు ముందు మనం చెప్పుకుంటూ ఉంటే అప్పుడు మీకు తెలుసు, ఎస్ జేవిఎం ఇస్ ద హీరో ఆఫ్ ద మూవీ అని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఓకే, హీరోయిన్ విలన్స్ కూడా ఉంటారు, మెల్లమెల్లగా చెప్పుకున్నాయి కూడా. ఓకే, సో తర్వాత ఎస్ మనం రాసిన ప్రోగ్రామ్ డాట్ క్లాస్ ఫైల్కి వచ్చిన తర్వాత దీన్ని మనం జేవిఎంకి ఇవ్వాలన్నమాట. సో ఎలా ఇస్తాం, ఎలా పాస్ చేస్తాం అనేది మీకు చెప్తాను. ఓకే, ద ప్రాక్టికల్గా మీకు ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇట్లా ఇస్తామా, ఓకే ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తామని ప్రాసెస్ తెలుసు. ఓకే, సో ఇక్కడ మనం ఒక థియరీ పార్ట్లో మనం చెప్పుకునేంటే, మనం రాసిన ప్రోగ్రామ్ ఇది కూడా, ఇందులో ఉన్నది కూడా ఇది బైట్ కోడ్. ఇది ఏం చేస్తుందంటే కంపైలర్ ఏం చేస్తుందని చెప్పాను, మనం రాసిన ప్రోగ్రామ్ని ద బైట్ ఫార్మాట్లో మారుస్తుందని చెప్పి. సో ఇన్ అదర్ నోటేషన్ ఏం చెప్పుకుంటుంటే, మనం రాసిన ప్రోగ్రామ్ని కంపైలర్ అనేది మిషన్ అండర్స్టాండింగ్ ఫార్మాట్లోకి మారుస్తుంది అంటారు. మిషన్ అండర్స్టాండింగ్ ఫార్మాట్ అంటే ఈ యొక్క జేవిఎంకి ఓన్లీ ద బైట్ కోడే అర్థమవుతుంది, ఇంకే వేరేదేం అర్థమవుతుంది. ఆ బైట్ కోడ్ కూడా ఎలా అంటే కంపైలర్ జనరేట్ చేయబడిన బైట్ కోడ్తో ఉన్న ఈ డాట్ క్లాస్ ఫైల్ మట్టికే జేవిఎం తీసుకుంటారు. ఇది ఎందుకంత క్లియర్గా చెప్తున్నానంటే ఇట్ విల్ యాడ్ ద మోర్ సెక్యూరిటీ అనమాట. ఈ మధ్యలో ఎవరు ఇంటర్ఫియర్ అయ్యి ఈ యొక్క క్లాస్ ఫైల్లో మాడిఫై చేసేద్దామన్నా సరే మాడిఫై చేయలేరు.
ఎందుకంటే మనం రాసిన ప్రోగ్రామింగ్ బైట్ కోడ్లో ప్రోగ్రామ్ రాయాలంటే బైట్ కోడ్ ఎలా రాయాలనేది మనకి ఎక్కడ ఉండదు. ఓన్లీ ఇక్కడే రాయాలి. మీరు ప్రోగ్రామ్ ఏం రాసినా సరే ఇక్కడే రాస్తారు. ఓకే, వన్స్ సిస్టంలోకి బైట్ కోడ్ ఎంటర్ అయిన తర్వాత ఈ బైట్ కోడ్ని ఎవరైనా తీసుకుని మాడిఫై చేయాలని సరే చేయలేరు. ఒకవేళ చేసినా సరే జేవిఎం ఈస్ నెవర్ యాక్సెప్టెడ్. ఇది కంపైలర్ జనరేట్ అయిందా, నార్మల్ గా మాన్యువల్ గా జనరేట్ అయిందా అనేది జేవిఎం అండర్స్టాండ్ చేసుకోదు. ఆ షేక్ అండ్ మెకానిజం ఇంటర్నల్లీ దే బిల్డ్ ఇట్. దిస్ ఇస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ. మనకి జావాలో లాట్ మెనీ ఫీచర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద సెక్యూరిటీ. ద మోర్ సెక్యూర్ ఇక్కడ మనకి ఉంటుంది అనమాట జావాలో. ఓకే, సో ఎలాంటి బైట్ కోడ్ అనేది మనకి చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే కంపైల్ అయిన తర్వాత ద కంపైలర్ అనేది ఒక బైట్ కోడ్ జనరేట్ చేస్తుందో, ద బైట్ కోడ్ ఏంటంటే ఓన్లీ ద జేవిఎం అర్థమయ్యే ఒక ఫైల్ అనమాట. ఈ ఫైల్ దీనికి ఇచ్చినప్పుడు ఈ జేవిఎం ఆబ్జెక్ట్స్ మళ్ళీ మీకు చెప్తాను. ఈ క్లాస్ అనేది క్లాస్లో సబ్ సిస్టంలో లోడ్ అవుతుందని, ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్స్, దాని అందులో ఉన్న మెథడ్స్, ఇవన్నీ కూడా ఎలా సెగ్రిగేట్ అవుతాయి, ఏ మెమరీలో ఏ కంటెంట్ స్టోర్ అవుతుంది, ఇవన్నీ కూడా జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో మనం రాసిన ఈ ప్రోగ్రామ్ ఇది నథింగ్ బట్ బైట్ కోడ్ని జేవిఎంకి ఇచ్చినప్పుడు జేవిఎం అండర్స్టాండ్ చేసుకుని దానిని సిస్టమ్గా అర్థమయ్యేలా చెప్తుంది. ఓకే, అంటే మనం రాసిన నార్మల్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అనేది కంపైలర్ని బైట్ కోడ్లోకి మారిస్తే ఈ జేవిఎం అనేది ద బైనరీ కోడ్లోకి మారుస్తుంది. ఓకే, అంటే 0s 1 సంథింగ్ ఇట్లా ఉంటుంది. నేను ఇప్పుడు చూడలేదు సిస్టంలోకి వెళ్ళి, బట్ సిస్టమ్ ఇదే భాష అర్థమవుతుంది కదా, ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో జేవిఎం చెప్తుంది అనమాట, ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తుంది, ద జేవిఎం. ఓకే, సో దిస్ ఇస్ ద కంప్లీట్ ప్రాసెస్. ఈ కంప్లీట్ ప్రాసెస్ అర్థమైంది కదా, మనం రాసిన ప్రోగ్రామ్ మనకి సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇది. సో అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి జేవిఎం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇది సిస్టమ్కి అర్థమయ్యేలా చెప్పేది. ఇది సిస్టమ్కి మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో, బాబు నాకు ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినవి పెర్ఫామ్ చేయి అని చెప్పి ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది జేవిఎం అన్నమాట. ఓకే, ఇక్కడ మనం మీకు ఇందాక చెప్పినట్టుగా మన సిస్టంలో జావా ప్రోగ్రామ్ రాయాలంటే మనకి జేడీకే అనేది కావాలి. ద వెర్షన్ ఇస్ ద 70. ఓకే, అందరూ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ఎప్పుడైతే మనం జేడీకేని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నామో, ఓకే, ఈ జేడీకేలో మనకి కొన్ని థింగ్స్ వచ్చి ఇన్స్టాల్ అవుతాయి మన సిస్టమ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే డెవ్ టూల్స్ అంటాం. ఓకే, సో డెవ్ టూల్స్ ఏంటంటే మనకి కంపైలర్ అని, ఓకే, సమ్ డిబగ్గర్ అని, సమ్ ఎక్సెట్రా కొన్ని టూల్స్ అనేవి మనకి ఇందులోకి వచ్చి ఇచ్చారు. సమ్ టూల్స్ అంటే డెవలప్ చేయడానికి హెల్ప్ చేసే టూల్స్ అనమాట. జేడీకేని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసామో సమ్ డెవలప్ టూల్స్ అనేవి వస్తాయి. సో దీంతో పాటు అంటే ఓల్డర్ వెర్షన్, ఇప్పుడు ప్రెసెంట్ 8 తర్వాత మీరు జేఆర్ఈ అని చూడలేరు, బట్ నార్మల్గా ఇంటర్నల్గా ఉండే ద 7 వెర్షన్ సంబంధించిన స్ట్రక్చర్ మీకు ఇక్కడ చెప్తున్నా. ఓకే, దెన్ జేఆర్ఈ. ఓకే, ఓకే, జేడీకి ఇన్స్టాల్ చేస్తే మీకు డెవ్ టూల్స్ వస్తాయి అండ్ జేఆర్ఈ వస్తాయి. ఓకే, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది జేడీకే జావా డెవలప్మెంట్ కిట్. అంటే ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలంటే నీకు జేడీకే కావాలి, అదే ప్రోగ్రామ్ రన్ చేయాలంటే నీకు జేఆర్ఈ కావాలి. అండ్ జేఆర్ఈలో మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే జేఆర్ఈలో ఇది నథింగ్ బట్ లైబ్రరీస్ అనమాట, ద సపోర్టెడ్ ఫైల్స్. అదేందా మనం రాసిన ప్రోగ్రామ్ ని బయట కూడా కింద మారిపోతుంది కదా, ఒక ఎన్విరాన్మెంట్ సంబంధం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక ప్రోగ్రామ్ ని ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించిన ఈ జావాలో ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంటే దీనికి సపోర్టెడ్ ఫైల్స్ ఇది కావాలి, ఈ లైబ్రరీస్ ఇది కావాలి, సో ఈ జార్స్ ఇవి కావాలి, ఇవన్నీ కూడా సపోర్టింగ్ ఫైల్స్ అన్ని కూడా జేఆర్ఈ అనేది జేవిఎంకి ఇస్తుంది అనమాట. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ ద జేఆర్ఈ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని జేవిఎం అనేది ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ద జావా వర్చువల్ మిషన్. ఓకే, ఒక ప్రోగ్రామ్ ఏదైనా చేయాలని ఒక ఎన్విరాన్మెంట్ కావాలి కదా, ఆ ఎన్విరాన్మెంట్ ని ద జేఆర్ఈ విల్ క్రియేట్ అనమాట. ఆ క్రియేట్ అయిన ఎన్విరాన్మెంట్ యూస్ చేసుకుని ఈ జేవిఎం అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే. మనకి జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఉంటుంది జావాలో, దట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్.
ఓకే. సో మొత్తం బయటకు ఉన్నది ఒకటేసారి కంపైల్ చేసి మనకి ఇస్తుంది. దట్ ఈస్ ద డ్యూ టు దట్ ద పెర్ఫార్మెన్స్ విల్ ఇంప్రూవ్ అనమాట. సో అని కూడా మీకు మళ్ళీ క్లియర్గా అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ ద బేసిక్ థింగ్స్ మనం కవర్ చేసుకుందాం. ఇది అర్థమైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ వేరే ఇన్ డీటెయిల్ మళ్ళీ చెప్పుకుందాం. ఓకే. ఈ యొక్క జేబిఎం ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ మీరు ఒక సింపుల్ థింగ్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక సిస్టమ్ లో జేడీకి ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ మై సిస్టమ్. ఈ సిస్టంలో నార్మల్గా నేను ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేస్తాను. ఇది నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న నా ల్యాప్టాప్. ఇది ఇందులో నేను జేడీకేని ఇన్స్టాల్ చేసుకుని నా ప్రోగ్రామ్ రాసేసాను. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ద మ్యాక్ ఓఎస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఉన్నది. ఓకే. సో ఇక్కడ ఈ సిస్టమ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మ్యాక్ వచ్చేసి, ఈ సిస్టమ్ వచ్చేసి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, టూ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఒకలా ఇవ్వాలి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఒకలా ఉంటాయి. నార్మల్లీ మీరు చూస్తూ ఉంటారు, ఆండ్రాయిడ్ యాప్ అనేది ఐఓఎస్లో పనిచేయదు, ఐఓఎస్ యాప్ అనేది ఆండ్రాయిడ్లో పనిచేయదు. దానికి సెపరేటెడ్ థింగ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దానికి సెపరేటెడ్ ఓఎస్ రిలేటెడ్ ద సాఫ్ట్వేర్స్ మనకి ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ జావా అనేది ఒక మనకి ఇంపార్టెంట్ ఫీచర్ ఒకటి ఉంది, ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది. ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫ్యూచర్ ఏంటంటే, ఇక్కడ మనం రాసిన జావా ప్రోగ్రామ్, ఇక్కడ నేను జావా ప్రోగ్రామ్ రాశాను. ఓకే, నేను రాసిన ఈ జావా ప్రోగ్రామ్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో యూస్ చేసిన సిస్టంలో నేను ప్రోగ్రామ్ రాశాను. నేను రాసిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దట్ కెన్ బి రన్ ఇన్ ఎనీ ఆఫ్ ద సిస్టమ్. ఎనీ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతున్నా మిషన్లోనైనా సరే నేను రన్ చేయొచ్చు. ఓకే, అది ఎట్లా కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, సపోజ్ ఇది ఒకటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మ్యాక్, ఇంకోటి ఏమో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతున్న మిషన్ ఇది. ఓకే, సో ఇక్కడ ఏ సిస్టంలోనైనా సరే మనం ప్రోగ్రామ్ రాయాలంటే మనకి జేడీకే కావాలి. ఓకే, జేడీకే కావాలి. సో ఓకే, జేడీకి ఇన్స్టాల్ అయిన తర్వాత నేను సిస్టంలో ప్రోగ్రామ్ రాశాను. ప్రోగ్రామ్ రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను. కంపైల్ అయినప్పుడు నాకు ఒక బైట్ కోడ్ వస్తుంది. ఓకే, ఈ బైట్ కోడ్ నేను ఏ సిస్టమ్కి ఇచ్చినా సరే, ఈ బైట్ కోడ్ నాట్ జావా ప్రోగ్రామ్, ఈ బైట్ కోడ్ అంటే రన్ చేయడానికి రెడీగా ఉన్న ఒక ప్రోగ్రామ్ నేను, అంటే డాట్ క్లాస్ ఫైల్. సో ఈ డాట్ క్లాస్ ఫైల్ నేను ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నేను ఈ ప్రోగ్రామ్ రాశాను కదా అని చెప్పి నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే రన్ చేయగలనంటే అబ్సల్యూట్లీ నో. ఓకే, ఈ ప్రోగ్రామ్ అంటే ఈ డాట్ క్లాస్ ఫైల్ నేను విండోస్లోనే రన్ చేయగలను, మ్యాక్లోని రన్ చేయగలను, లైనక్స్లో కూడా నేను రన్ చేయగలను. సో ఎందుకంటే మనకి ఈ జేడీకి ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, ప్లాట్ఫామ్ డిపెండెంట్. JDK is a platform dependent. Yes, JRE is also platform dependent. JVM is also a platform dependent. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసిన ల్యాప్టాప్లో జావా ప్రోగ్రామ్ రాయాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసే JDKనే సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేసుకో. ఓకే, మ్యాక్ సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసే JDKని నేను ఇన్స్టాల్ చేసుకోలేదు. ఓకే, సో ఏ సాఫ్ట్వేర్ ఏదైనా సరే ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా సరే అది ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్. ఓకే, దట్ ఈస్ మీన్ బై ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జేడీకి ఇన్స్టాల్ చేసుకుని నువ్వు రాసిన సిస్టంలో నువ్వు రాసిన జావా యూస్ చేసి రాసిన ప్రోగ్రామ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బట్ ఆ ప్రోగ్రామ్ రాయడానికి నువ్వు ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ మటుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, సో నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ జేడీకే ఇన్స్టాల్ చేసుకోవాలి. ద మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ జేడీకే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను కాబట్టి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ జేడీకే అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను రాసిన ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ బైట్ కోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ JVM విల్ ప్లే ద కీ రోల్.
ద బ్యూటీ ఆఫ్ జేవిఎం ఏంటంటే నువ్వు ఈ డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చినప్పుడు జేవిఎం ఏం చేస్తుందంటే ఈ జేవిఎం ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకుని దానికి అర్థమయ్యేలా ఇన్స్ట్రక్షన్స్ ఇది ఇస్తుంది. ఓకే, నువ్వు ఈ ప్రోగ్రామ్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతున్న మిషన్లో రాసినా పర్వాలేదు. దిస్ జేవిఎం కెన్ రన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ జేవిఎం ఏం చేస్తుంది, ఈ యొక్క డాట్ క్లాస్ ఫైల్ తీసుకుని ఓకే నేను ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతున్నాను, విండోస్లో రన్ అవుతున్నాను, ఓకే విండోస్ అర్థమయ్యేలాగా ఇది చెప్తుంది. ఓకే నో, నేను ఈ డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రోగ్రామ్ వచ్చింది, ఓకే నేను ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతున్నాను, ఓకే మ్యాక్లోనే, ఓకే మ్యాక్ అర్థమయ్యేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. లైనక్స్లోనే ఎస్ లైనక్స్ అర్థమయ్యేలాగా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇక్కడ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది బికాస్ ఆఫ్ ద జేవిఎం వీఆర్ అచీవింగ్ ఇన్ జావా. ఓకే, ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది జేవిఎం తీసుకుంది. అంటే జేవిఎం అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతుందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థమయ్యేలాగా ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏ ఇన్స్ట్రక్షన్స్, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్. ఆ ప్రోగ్రామ్ అనేది నువ్వు ఏ సిస్టమ్ అయినా సరే రాసుకోవచ్చు. ఓకే, ఏ సిస్టమ్ అని అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతున్న సిస్టంలోనే సరే నువ్వు ఈ ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, సో బికాస్ ఆఫ్ ద జేవిఎం ద జావాతో డెవలప్ చేయబడిన ప్రోగ్రామ్ అనేది ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బట్ జావాలో నువ్వు ప్రోగ్రామ్ వేయాలంటే నీ సిస్టంలో జేడీకే ఉండాలి. ద జేడీకే ఆర్ జేఆర్ఈ అండ్ జేవిఎం ఆర్ ద ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, మీ సింపుల్గా మీరు జావా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కూడా సింపుల్గా మీరు ఇక్కడ చూస్తే సో జేడీకే 17 సింపుల్గా తీసినట్టున్నాం. ద లేటెస్ట్ 21 వస్తుంది, 17 చూద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ వెర్షన్స్ డిఫరెంట్ వెర్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి 17 కూడా వస్తుంది. ఆ లింక్ మీకు ఐడెంటిఫై చేసి ఇస్తాను, లేకపోతే 21 డౌన్లోడ్ చేసుకుందాం, నో ఇష్యూ. ఓకే, సో ఫస్ట్ నేను ఏ వెర్షన్ డిసైడ్ చేసుకుంటాను. ఇక్కడ డిసైడ్ చేసుకుంటాను. ఇక్కడ మీకు అడుగుతుంది చూడండి, లైనెక్సా, మ్యాక్ ఓఎసా, విండోసా. సో ఇది ఎలా డిసైడ్ చేసుకుంటారంటే నా సిస్టంలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నా ల్యాప్టాప్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుందో దానికి సంబంధించిన జేడీకేని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనకి ఈఎక్సీ ఫైల్ ఉంటుంది, ఎంఎస్ఐ ఉంటుంది, జిప్ ఫైల్ ఉంటుంది. ఓకే, ఈ రెండు కూడా మోస్ట్లీ ద సేమ్ ప్రాసెస్లో ఇన్స్టాలేషన్ ఉంటుంది. దిస్ ఇస్ డిఫరెంట్, జస్ట్ ఒక ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, దీని జావాని మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేసి ఒక సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ మీకు రేపు చెప్తాను. ఓకే, సో బిఫోర్ దట్ ఏంటంటే మీరు దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టండి. ఈ డౌన్లోడ్ దాన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాల్ అయిన తర్వాత వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ రిక్వైర్డ్. ఓకే, తర్వాత ఒక సింపుల్ ఒక శాంపిల్ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తారు, వాట్ ఆర్ ద సింటాక్సెస్ మనకు ఉన్నాయి. జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే మెయిన్గా మనం ఏం చేయాలి, ఎలా రాయాలి అనేది రేపు చెప్పుకుందాం క్లియర్గా. సో మనకి డిస్కస్ చేసినట్టుగా మనకి మన సిస్టమ్ జావా ప్రోగ్రామ్ రాయాలంటే మన సిస్టంలో జేడీకే ఉండాలి. ఓకే, మీ రెస్పెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అయితే ఓకే మ్యాక్ సంబంధించిన దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. జీజెడ్ఆర్ డిఎంజీ అనే పర్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ విండోస్ అయితే ఆల్రెడీ లింక్ ఇచ్చాను, జస్ట్ డౌన్లోడ్ ద .exe ఫైల్. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం రాసే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఓకే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ద డిఫరెంట్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ సిస్టమ్ మీన్స్ ద డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, ద ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ మన సిస్టంలో ఉన్న ద హార్డ్వేర్ అండ్ ఏ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ మన విండోస్ అనుకుంటే, ఇది మనకి మ్యాక్ అనుకుంటే, ఇది మనకి లైనక్స్ అనుకుంటే, బోత్ ఆర్ okay, both mean these three different environments, means three different platforms.
ఇది వేరే ప్లాట్ఫామ్, ఇది వేరే ప్లాట్ఫామ్, ఇది వేరే ప్లాట్ఫామ్. ఓకే, నేను ఈ మిషన్ లో జావా ప్రోగ్రామ్ రాసినా సరే దట్ కెన్ బి రన్ హియర్ అండ్ హియర్ ఆల్సో. సో దీన్నే మనం వోరా అంటాం. write once, run anywhere. Okay, this is the notation of Java. Okay, this is the notation of Java. అంటే write once, run anywhere. అంటే నువ్వు జావా ప్రోగ్రామ్ నీ దగ్గర ఏ సిస్టమ్ అవైలబుల్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతున్న మిషన్ నీ దగ్గర ఉంటే అందులో ప్రోగ్రామ్ రాసాయి. ఆ రాసేసిన తర్వాత ప్రోగ్రామ్ నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్లో అయితే జావా ప్రోగ్రామ్ ఇది, మ్యాక్లో అయితే జావా ప్రోగ్రామ్ ఇది, లైనక్స్లో జావా ప్రోగ్రామ్ ఇది అని చెప్పి మనకి ఎక్కడ డిఫరెన్షియేషన్స్ లేవు. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా సరే ఒకటే ప్రోగ్రామ్ దట్ కెన్ బి రన్ ఎనీవేర్. ఓకే, దిస్ ఈస్ ద కాల్ మన ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫ్యూచర్ అండ్ దిస్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ ద ఫ్యూచర్ ఇన్ జావా. ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏ ప్లాట్ఫామ్ లో డెవలప్ చేసిన ప్రోగ్రామ్ అయినా సరే it can be run in any of the platform. Okay, so this is a brief introduction. రేపు సెషన్ లో మళ్ళీ మీకు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇవన్నీ ఏదైతే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఆ పాయింట్లన్నీ కూడా మనకి రేపు ఒక రియల్ ఎగ్జాంపుల్తో మళ్ళీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కంపైలర్ ఏం చేస్తుంది, ద ఇంటర్ప్రిటేషన్ ఈజ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ద బైట్ కోడ్ కింద మనకి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఒకటేసారి కన్వర్ట్ చేస్తుంది. సో జేవిఎంలో జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అంటాం. ఓకే, లైన్ బై లైన్ కంపైలేషన్ కాకుండా జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. డ్యూ టు దట్ ద జావా విల్ హ్యావ్ ఏ హై పెర్ఫార్మెన్స్. ఓకే, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి మనకి జావాలో, కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ద మల్టీ థ్రెడెడ్ అని, సింపుల్ అని, రొబెస్ట్ అని, ఓకే, సెక్యూర్ అని, ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని, ఓకే, పోర్టబుల్ అని. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ జావా. ఎందుకు సింపుల్ అన్నారు? సింపుల్ నిజంగా జావా అనేది చాలా సింపుల్ అంటే ఎస్ సింపులే. ఎవరికి సింపుల్ మనకి రేపు చెప్తాను మీకు. ఓకే, ఎందుకు సింపుల్ అన్నారు? ద రోబస్ట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్ అయింది జావా ఎందుకు మనకి స్ట్రాంగ్? అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్ అయిన మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ థింగ్ మనం చెప్పుకున్నాం. ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, దీస్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ జావా అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం రేపు ఈ కీ ఫీచర్స్ అవన్నీ కూడా మనం జావాలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పుకొని ఒక జేడీకే అని మన సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుని, ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక శాంపిల్ ప్రోగ్రామ్ ఎలా రాస్తారు, రాసిన దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ అనేది మనం మండే సెషన్లో చూద్దాం.